మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆ దంపతులకు దాతలు దొరికితే చాలు, ఆ రోజంతా పండగే. నిరుపేదల కష్టాన్ని దూరం చేయడానికి దాతలు చేసే చిన్న సహాయం అయినా చాలంటూ ఈ జంట ముందుకు సాగుతుండగా, సమస్య అన్న మాట వినిపిస్తే చాలు, వీలైతే అధికారికంగా లేకపోతే దాతల ద్వారా పరిష్కారం చూపుతూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటున్నారు బీజేపీ కార్పొరేటర్ కొందం దీపికా నరేష్. గవర్నమెంట్ స్కూల్స్ ని, ఎయిడెడ్ స్కూల్స్ ని డెవలప్ చేయాలి, ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవ్వాలని సార్ వాళ్ళు ఈరోజు ఫ్యాన్స్ మీద ఇలా ప్రింట్ చేశారు. సో ప్లీజ్ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కంటోన్మెంట్ మోండా డివిజన్ పరిధిలోని పరోపకారిణి బాలిక హై స్కూల్ ఇది. గత కొద్ది రోజుల క్రితం కొందం దీపికా నరేష్ ఈ స్కూల్ను సందర్శించగా అక్కడ సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించారు. అయితే ప్రభుత్వం ద్వారా అందవలసిన సహాయానికి సమయం ఎంత పడుతుందో తెలియకుండా ఇక మనసు పెట్టి ఆమె చేసిన ఆలోచన మంచి ఫలితాన్నిచ్చింది. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలతో పేరు సంపాదించుకున్న సత్కర సేవా మిషన్ కు విషయం తెలియపరచక దీపికా మాటలతో ఏకీభవించిన వారు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. కోనేరు వీధిలోని ఆ పాఠశాలకు విద్యుత్ కాంతులను అందించడంతో పాటు విద్యార్థులు గాలి లేకుండా ఇబ్బంది పడకుండా ఫ్యాన్లను సైతం అందించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా నేడు 10 ట్యూబ్లైట్లతో పాటు 6 ఫ్యాన్లను సేవా సత్కర మిషన్ మెంబర్లు తీసుకురాగా, పాఠశాల టీచర్లకు నేరుగా సేవా మిషన్ ప్రతినిధి సికింద్రాబాద్ మార్వాడి సంఘటన సరికా ప్రకాశ్ తో సామాగ్రిని అందింపచేశారు. తమకు తోడుగా నిలిచి విద్యార్థుల కోసం ఇంతటి సహాయం అందించేందుకు దాతలను ఏర్పాటు చేసినందుకు గాను కొందం దీపికా నరేష్ దంపతులకు టీచర్లు కృతజ్ఞతలు తెలుపగా, నిరుపేదలను ఆదుకోవడానికి తమ వంతు సహాయం ఎల్లప్పుడూ కొనసాగుతుందని తెలియజేశారు కొందం దీపికా నరేష్లు. చాలా హెల్పింగ్ గా ఉండడం కూడా జరుగుతుంది. చాలా మీరందరూ కూడా మా స్కూల్కి ఈ రకంగా ముందుకు వచ్చి సాయం చేయడం అనేది చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది. మీ అందరి పిల్లలకు అన్ని ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళకు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టడానికి ఈజీగా ఉంటుందని, పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అనేసి ఒక మంచి మనసుతో ముందుకు వచ్చారు. అండ్ తప్పకుండా ఇక్కడ ఆరో ప్లాంట్ కూడా పాడైంది, తప్పకుండా దానికి కూడా ఎవరైనా స్పాన్సర్స్ ని చూసి తప్పకుండా చేద్దాం మేడం. కార్పొరేటర్లుగా, ఓ టీచర్గా, ఓ సోషల్ వర్కర్గా మూడింటా న్యాయం చేస్తూ కొందం దీపికా నరేష్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటుండగా ప్రజలతో పాటు పలువురు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మే 14న తుక్కుగూడలో జరిగే జనంగోస బీజేపీ భరోసా బహిరంగ సభను విజయవంతం చేద్దాం రండి, కదలి రండి. చెలో తుక్కుగూడ జనంగోస బీజేపీ భరోసా బహిరంగ సభకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తుక్కుగూడ బహిరంగ సభకు తరలి వెళ్దాం ఆహ్వానించేవారు నాయుడు ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకుడు. వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న బుధవారం కలిశారు. మోండా డివిజన్ అభివృద్ధికి 1,43,00,000 రూపాయల నిధులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే సాయన్న దానకిషోర్ కు విజ్ఞప్తి చేశారు. మోండా డివిజన్ లో మంచినీటి పైప్ లైన్లు, సివరేజ్ పనుల అభివృద్ధి పనుల కొరకు నిధులు విడుదల చేయాల్సిందిగా ఎమ్మెల్యే సాయన్న దానకిషోర్ ను కోరారు. వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేస్తామని దానకిషోర్ హామీ ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. అభివృద్ధి పనులు సైతం వేగవంతంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సాయన్న వెల్లడించారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి అదనంగా మరో 3 మిలియన్ గ్యాలన్ల నీటిని విడుదల చేయాలని ఎండీ దానకిషోర్ ను కోరినట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. దానకిషోర్ ను కలిసిన వారిలో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ మాజీ చైర్మన్ పిట్ల నాగేష్ ఉన్నారు. కంపు కొడుతున్న కెమికల్ సమస్యలను కనుగొనే పనిలో పడ్డారు కంటోన్మెంట్ అధికారులు నేరుగా రంగంలోకి దిగి బస్తీ చుట్టుపక్కల నాలా ప్రాంతాన్ని పరిశీలించడంపై క్రియాసంఘ్ సొసైటీ ఫౌండర్ షేక్ నయీం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ లో గత 2 రోజులుగా నాలాలో కెమికల్ డంప్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు దుర్వాసన వెదజల్లుతున్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఇక నేరుగా పరిశీలనలకు సిద్ధమయ్యారు కంటోన్మెంట్ అధికారులు. కంటోన్మెంట్ 2వ వార్డులోని నాలాలను హెల్త్ సూపరింటెండెంట్ అఫ్జల్, శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్ తో పాటు పలువురు సిబ్బంది నాలా చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించారు. అసలు కారణాన్ని అన్వేషించే పనిలో అధికారులు పడగా సీఈఓ ఆదేశాలతో అధికారులు సమస్య పరిష్కారానికి రావడంపై సోషల్ వర్కర్ నయీం హర్షం వ్యక్తం చేశారు. వార్డుల్లో వారు చేసిన సేవలకు సన్మానాల పర్వం కొనసాగుతుంది. సంవత్సరాలుగా తమకు సేవలు అందించిన కంటోన్మెంట్ బోర్డు ఎస్ఓలను కాలనీవాసులు, కంటోన్మెంట్ నాయకులు సన్మానాలతో ముంచెత్తుతున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డ్ దఫేదర్ సురేష్ తో పాటు పలువురు దఫేదర్లను కాలనీవాసులు, బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్లు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. తిరుమలగిరి విలేజ్ నల్లపోచమ్మ దేవాలయం వద్ద వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ అతిథిగా పాల్గొని దఫేదారులను ఘనంగా సత్కరించి మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. వార్డులో ఏ చిన్న పారిశుద్ధ సమస్య ఉన్నా వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేసేవారని దఫేదారులను అభినందనతో ముచ్చెత్తారు. ఈ కార్యక్రమంలో దఫేదర్లు నరసింహారాజు, సూరి, ఎంఆర్ రాజు, రామకృష్ణ, శ్రీరామ్, రాములు, విజయ్, బాలనరసింహ, నందు, సూపర్వైజర్లు బాలకృష్ణ, మహమ్మద్ మజీద్, వినయ్, వెంకటేష్, మహేష్, సాయిలు పాల్గొన్నారు. దఫేదర్లకు లభిస్తున్న ఆదరణతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
sorry ass DJ. ఆరోగ్యపరమైన సమస్యలతో ఆపదలో ఉన్న వారికి ఎల్ఓసి సంజీవనిలా మారింది. పలు కారణాలతో చికిత్స పొందుతున్న నిరుపేదలకి లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా లక్షలాది రూపాయల చికిత్స అందిస్తూ నిరుపేదలకి బాసటగా నిలుస్తున్నారు నాయకులు. కంటోన్మెంట్ 1వ వార్డు పెద్దతోకట్టుకు చెందిన ఉమామహేశ్వరరెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి సహకారంతో మర్రి రాజశేఖర్ రెడ్డి ద్వారా మంత్రి మల్లారెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారునికి 2,50,000 రూపాయల ఎల్ఓసి పత్రం మంజూరైంది. బుధవారం మర్రి రాజశేఖర్ రెడ్డి జక్కుల మహేశ్వరరెడ్డిలు లబ్ధిదారులకు చెక్కు అందజేశారు. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు కమల్ క్యాటరర్స్ అండ్ ఈవెంట్స్. మా ప్రత్యేకత వెజ్ నాన్ వెజ్ తో పాటు అన్ని రకాల స్వీట్లు సరసమైన ధరలో లభించును. మా ఫోన్ నంబర్లు 8686877727 7075817727 లలో సంప్రదించండి. పికెట్ విజయనగర్ కాలనీ, సికింద్రాబాద్. నిన్నటి వరకు కంటోన్మెంట్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే కీలక బాధ్యతలు. అన్నిటా ఆ నేతకు ఇప్పుడు భలే కలిసి వస్తోంది. చరిత్రను తిరగరాసే సభకి నేనే ఇన్ఛార్జినంటూ తెలియచేస్తున్నారు. అన్నింటా ఆ నేతకి తన ఈవెంట్స్ కొండంత అండగా మారుతున్నాయి. ఉరకలు వేస్తున్న ఆ నేతకి మరో బాధ్యత అందజేశారు. ఇక రెట్టింపు ఉత్సాహంతో ఇంగ్లీష్ స్పీచ్ తో అదరగొడుతున్నారు మన సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ. కార్యకర్తస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ and more so ever this would be a game changer in the entire politics of Telangana because of the people's policies adopted by 3RS government. We are pretty sure after this meeting in the next ensuing elections Bharatiya Janata Party will definitely form the government here. నామినేటెడ్ మెంబర్ గా పదవి చేపట్టిన నాటి నుండి గులాబీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలకు సైతం ఇరుకున పెడుతున్న రామకృష్ణకి ఆయన స్పీడ్ చూసి అందుకు తగ్గట్టుగా మరో అవకాశం కల్పించారు కాషాయ పెద్దలు. ప్రస్తుతం ఈ నేతలంతా చుట్టూ చేరింది ఎవరి చుట్టూ కాదు, మన రామకృష్ణ చుట్టూనే. ఏంటి చేతిలో అనుకుంటున్నారా? అసలు విషయానికొస్తే మే 14న తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టింది బీజేపీ పార్టీ. రాష్ట్ర వ్యాప్త పెద్దలతో పాటు కేంద్ర నాయకులు సైతం ఈ సభలో పాల్గొనున్నారు. సభా ప్రాంగణం నుండి మొదలుకొని పార్కింగ్ వరకు అన్నిటా మన సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకి బాధ్యతలు అప్పచెప్పారు. అయితే ఆర్కే ఈవెంట్స్ ద్వారా ఇప్పటికే నగరంలో మంచి పేరు సంపాదించుకున్నారు. రాష్ట్ర కమిటీ మెంబర్ గాను ఉండటంతో పార్టీ పరంగా గ్రౌండ్ ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటు ఆర్కే ఈవెంట్స్ ద్వారా ఏర్పాట్లు సైతం ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సభకి అమిత్ షా హాజరు కానుండగా తెలంగాణలో చరిత్ర సృష్టించే సభగా జనం గోసా, బీజేపీ భరోసా బహిరంగ సభ మిగులుతుంది అని తెలియచెప్తున్నారు రామకృష్ణ. పార్టీ నేతలు తనపై పెట్టిన బాధ్యతని శిరసావహిస్తూ ముందుకు సాగుతున్నానని, సుమారు 5 లక్షల మంది వరకు ఈ సభకి హాజరవుతారంటూ తెలియజేశారు రామకృష్ణ. May 14th we would be hosting Amit Shah ji with 5 lakh people here. We have got extremely good overwhelming response from the people of the Telangana because of the anti-people's policies taken up by the TRS government. So we are expecting around 5 lakh people. We are making all the required arrangements for all those people. Crowd management, let it be crowd management, let it be the lighting arrangements, let it be the generators and everything taken care of. The sound system, state-of-art equipment is being hired. ప్రస్తుతం ఇక్కడ అక్కడ రెండిట రామకృష్ణకే ప్రాతినిధ్యం దక్కుతుండగా గతంలోనూ ఇచ్చిన బాధ్యతల కంటే ఈసారి బాధ్యత కాస్త కత్తి మీద సాము లాంటిదిగా మారింది. దగ్గరుండి ఆ పనుల్లో బిజీగా మారారు మన సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ. ఆ వార్డుల్లో అర్ధరాత్రి అలజడి రేగగా క్షణాల్లో అక్కడ వాలిపోయారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి. కాంట్రాక్టర్ కు స్థానికుల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో సమాచారం అందుకున్న సదాకేశ్వరరెడ్డి సంఘటనాస్థలానికి వెళ్లి క్షణాల్లో వారి సమస్యను పరిష్కరించారు. 2వ వార్డులోని శివానగర్ లో గత బడ్జెట్ లో మంజూరైన సీసీ రోడ్లు పనులు జరుగుతుండగా పూర్తిగా పనులు చేయాలంటూ స్థానికులు కాంట్రాక్టర్ తో వాగ్వాదానికి దిగారు. అయితే తనకు మంజూరైన వర్క్ ఆర్డర్ ప్రకారమే పనులు చేస్తానంటూ కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో ఇరువురు మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. విషయం తెలుసుకున్న సదాకేశ్వరరెడ్డి అక్కడికి చేరుకొని ఇరువురికి నచ్చజెప్పి తిరిగి పనులను ప్రారంభింపజేశారు. త్వరలో మిగిలిన పనులు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేస్తానని స్థానికులకు సదాకేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. నిన్నటి రాత్రి వరకు వారితోనే ఉండి ముచ్చట్లతో కలిసిమెలిసి ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ ఉదయం లేచే వరకు శవమై కనిపించారు. 3వ వార్డు మట్ఫోర్డ్ న్యూ అంబేద్కర్ హౌస్ లో ఓ గులాబీ సైనికుడు మరణానికి పాల్పడ్డాడు. పార్టీలో క్రియాశీలకమైన కార్యకర్తగా ఉంటూ పొట్టకూలికి మేస్త్రి పనిచేస్తున్న వీరపోగు రాము ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేస్త్రిగా నిన్న కూడా పనికి వెళ్లి వచ్చిన రాము సాయంత్రం వరకు అందరితో మాట్లాడుకుంటూ సరదాగానే ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో కానీ ఉదయం లేచి చూసేసరికి ఆమె తల్లి గుడిసెలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు ప్రాంతానికి చెందిన రాము గత కొంతకాలంగా మట్ఫోర్డ్ ప్రాంతానికి
ప్రాంతానికి వచ్చిన న్యూ అంబేద్కర్ హట్స్ లో భార్య తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. టీఆర్ఎస్ పార్టీని అంటుపెట్టుకుని పలు కార్యక్రమాల్లో సైతం చురుకుగా పాల్గొనగా గుడిసెవాసుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాలను లబ్ధిదారులకు తోడుగా నిలిచారు. అయితే కుటుంబ కలహాల్లో ఆర్థిక ఇబ్బందులు తెలియదు కానీ ఉదయం లేచి చూసేసరికి ఉరి వేసుకొని కనిపించగా స్థానికులు తోటిమిత్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. మృతుడు రాముకు 2 పిల్లలు కాగా ఆయన మృతిపై స్థానిక నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని కోరుతున్నారు తోటి నేతలు. నిన్నటి వరకు వెంట ఉన్న రాము మృతితో న్యూ అంబేద్కర్ గుడిసెల్లో విషాద ఛాయలు అలుముకోగా కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు లబ్ధి చేకూరేలా కృషి చేస్తూ నాయకులు బస్తీ వాసులకు సహాయంగా నిలుస్తున్నారు. మోండా డివిజన్ కి చెందిన టీఆర్ఎస్ నేత సానాది శ్రీనివాస్, 5వ వార్డుకు చెందిన భాస్కర్ ముదిరాజులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై అవగాహన కల్పించి పలువురితో దరఖాస్తు చేయించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు సహకారంతో అడ్డగుట్టకు చెందిన రవళికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కుని పద్మారావు చేతుల మీదుగా బుధవారం అందజేశారు. తమకు కళ్యాణ లక్ష్మి అందజేసేందుకు కృషి చేసిన సానాది శ్రీనివాస్, భాస్కర్ ముదిరాజులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఓవైపు డివిజన్లో పర్యటనలు, మరోవైపు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక భావాలతో డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక ముందుకు సాగుతున్నారు. డివిజన్లో పలు చోట్ల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోండా డివిజన్లోని విశ్వకర్మ భవన్లో నిర్వహించిన శ్రీ వీరబ్రహ్మం ఆరాధనలో పాల్గొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఆవుల మందులోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. అమ్మవారికి నిర్వహించిన వ్రత పూజా మహోత్సవంలో కొంతం దీపిక పాల్గొని ప్రత్యేకంగా పూజలు చేశారు. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ స్పీడును అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నాయకులు పథకం రచించారా? రామకృష్ణ వెళ్లిన చోట టీఆర్ఎస్ నాయకులు తిష్ట వేస్తున్నారా? కేంద్రం నిధులతో పనులు జరుగుతున్నాయా లేక రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు జరుగుతున్నాయా? టీఆర్ఎస్ నాయకులు రూటు మార్చారా? వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోజు రోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తీరుతో టీఆర్ఎస్ నేతలకు చెమటలు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరుగుతున్న అభివృద్ధి పనులను సైతం కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే జరుగుతున్నాయంటూ రామకృష్ణ వెళ్లిన చోటల్లా ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో టీఆర్ఎస్ నేతలను కలవరపెడుతున్నాయి. టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు కదా, అడగాల 100 కోట్లు తీసుకొని వచ్చి బస్తీకి రా, లేకపోతే వాసన. నామినేటెడ్ సభ్యుడి హోదాలో కంటోన్మెంట్ లో బస్తీబాట, మీట్ యువర్ మెంబర్ కార్యక్రమాలను నిర్వహిస్తూ స్థానికులకు పదే పదే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందడం లేదని, కేవలం కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న వాదనను రామకృష్ణ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకం వర్తింపజేయడంతో పాటు పాట్మీనాలకు ప్రత్యేక నిధులు కేటాయించినప్పటికీ టీఆర్ఎస్ నేతలకు క్రెడిట్ దక్కకుండా రామకృష్ణ తాను కోర్టును ఆశ్రయించడంతోనే కంటోన్మెంట్ కు ఈ పథకాలు వర్తిస్తున్నాయంటూ తనకు అనుకూలంగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ ఇయ్యటం కూడా ఎందుకు వచ్చింది? బీజేపీ పార్టీ పోరాటం చేసింది. అల్లు పెరుగని పోరాటం బీజేపీ పార్టీ చేసింది. ఆఖరికి న్యాయస్థానానికి పోతే గాని కేసీఆర్ కి బుద్ధి రాలే. రామకృష్ణ తీరుతో విసిగిపోయిన టీఆర్ఎస్ నేతలు ముల్లును ముల్లుతోనే తీయాలనే విధంగా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఎక్కడైతే రామకృష్ణ ప్రారంభోత్సవాలు, సమావేశాలు ఏర్పాటు చేస్తారో అక్కడ టీఆర్ఎస్ నేతలు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే పనులు జరుగుతున్నాయన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లతో పాటు పెన్షన్లు, మంచినీటి పైప్ లైన్లకు నిధులు, ఉచిత మంచినీరు తదితర అంశాలను పదే పదే టీఆర్ఎస్ నేతలకు, వార్డుల ప్రజలకు అవగాహన కల్పిస్తూ రామకృష్ణను ధీటుగా ఎదుర్కొనేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. సాయన్నకి నమస్కారం. చాలా ధన్యవాదాలు సాయన్న గారు అండ్ చీరన్న గారు. మా ప్రాబ్లమ్స్ అన్ని మీ దగ్గర తీసుకొచ్చినాము, మాకు పనులన్నీ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. లేదు, ఇప్పుడు మాకు పని ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యంగా మాకు పని అవుతుంది. మాకు ఇంత ముందు అయితే సాయన్న సీనన్న కలిసి వచ్చిండ్రు, అప్పుడే శాంక్షన్ అయిందని చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు పని అవుతుంది. సాయన్నకు సీనన్నకు బస్తీబాట, మీట్ యువర్ మెంబర్ ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న రామకృష్ణకు అడ్డుకట్ట వేసేలా టీఆర్ఎస్ నేతలు సైతం రామకృష్ణ సమావేశాలు పెట్టిన చోట సమావేశాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ కు వస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేస్తూ బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే సాయన్న సూచనలతో పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు. రామకృష్ణ ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూడాలి. మరి సమస్య ఏదైనా దృష్టికొచ్చిందంటే చాలు అధికారులు వెంటపడి పనులు నిర్వహించుకుంటూ వార్డు ప్రజల అభిమానాన్ని నాయకులు సంపాదించుకుంటున్నారు. 5వ వార్డు వాల్మీకి నగర్ లో గత 5 రోజులుగా వీధి దీపాలు వెలగటం లేదు. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు పెద్దాల నరసింహ దృష్టికి సమస్య తీసుకువెళ్లడంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులకు దగ్గరకు
వీధి దీపాలకి మరమ్మతులు చేయించారు. మహాత్మా గాంధీ నగర్లో సైతం మంచినీరు వృధాగా పోతుండటంతో బోర్డు వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి లీకేజ్ అవుతున్న వాల్వ్ కి మరమ్మతులు నిర్వహించడం జరిగిందని పెద్దాల నరసింహ తెలిపారు. కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్లో బోర్లు మరమ్మతులకు వచ్చాయి. స్థానికంగా నెలకొన్న సమస్యను బీజేపీ వార్డు అధ్యక్షుడు కనకరాజు, బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత సమస్యను బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం కంటోన్మెంట్ సిబ్బంది బోర్లకు మరమ్మతులు నిర్వహించారు. వెంటనే బోరుకు మరమ్మతులు నిర్వహించడం పట్ల వార్డు అధ్యక్షుడు కనకరాజు, రామకృష్ణకు బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, మల్లేష్, కృష్ణ, ఆనంద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆ నాయకుడు చేసిన సహాయానికి కాలనీవాసులు సన్మానాలతో ముంచెత్తారు. నీటి సమస్యతో ఉన్న కాలనీకి ఎమ్మెల్యే సాయన సహకారంతో వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు ఆ యువ నాయకుడిని శాల్వాతో సత్కరించి అభినందనలతో ముంచెత్తారు. 4వ వార్డు గాంధీ కాలనీ మల్లన్న టెంపుల్ వద్ద నీటి సమస్య నెలకొంది. టీఆర్ఎస్ నేత పనస సంతోష్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే సాయన సహకారంతో సింటెక్స్ ట్యాంక్స్ ను ఏర్పాటు చేశారు. బుధవారం సింటెక్స్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పనస సంతోష్ ను శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కాలనీ అధ్యక్షుడు రాజేందర్, నాయకులు ఇస్మాయిల్, కుమార్, మల్లేష్, ప్రమోద్, రాజు, ప్రభాకర్, సాయి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి విలేజ్ లో వనితా ఎన్క్లేవ్ ఇన్ఫాస్ట్రీ జీసస్ కాలనీలో వీధి దీపాలు మరమ్మతులకొచ్చాయి. బోర్డు మాజీ సభ్యుడు పారాశాని శ్యామ్ కుమార్ దృష్టికి సమస్య తీసుకువెళ్లడంతో బోర్డు అధికారుల సహకారంతో బుధవారం వీధి దీపాలకి మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులని శ్యామ్ కుమార్ యువసేన సభ్యులు రాజారెడ్డి, విజయ్, గోపి, ఉమేష్లు పర్యవేక్షించారు. ప్రమాదాల నివారణకు ఇక తమ వంతు సహాయ సహకారాలు అందించే పనిలో పడ్డారు జేఎంఆర్ టీం సభ్యులు. ఈ రోడ్డు మార్గం చెట్లు ఏపుగా ఎదిగి రోడ్డుపై వెళ్లే వారికి మార్గం కనిపించకుండా ఉన్న తరుణంలో ఇక కంటోన్మెంట్ సిబ్బంది తద్వారా నేరుగా మార్గం కనిపించేలా ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లిలో పోస్టాఫీస్ వద్ద రోడ్డు మార్గం వైపు వస్తున్న చెట్ల కొమ్మలను తొలగించే పనిలో పడ్డారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జిక్కుల మహేశ్వరరెడ్డి టీం సభ్యులు. అందులో భాగంగా కంటోన్మెంట్ సిబ్బంది ద్వారా ట్రాఫిక్ పోలీసులను కలిసి ఆ మార్గంలో ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. కంటోన్మెంట్ మహీంద్రా హిల్స్ ప్రాంతం భక్తి పార్వస్యంలో మునిగిపోయింది. శివుని ఆలయంలో కుంకుమార్చనతో ఆర్యవైశ్యుల ముందుకు రాగా చుట్టుపక్కల వాసులు భారీగా కార్యక్రమానికి హాజరయ్యారు. వాసవిమాత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటలానే ఆర్యవైశ్య సంఘం తుకారం గేట్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ సామూహిక కుంకుమార్చనకి ఏర్పాటు చేశారు. మహీంద్రా హిల్స్ శివుడి ఆలయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కందుకూరి గణేష్ రావు, ప్రధాన కార్యదర్శి నాగబండి శ్రీకాంత్, ప్రాజెక్టు చైర్మన్ పిఆర్ఓ నాగబండి శ్రీనివాస్, సంఘం వ్యవస్థాపకుడు కందుకూరి సాగర్ బాబు, తల్లం వెంకటేష్, మాశెట్టి శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో టీఆర్ఎస్ నేతల జన్మదినోత్సవ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భాస్కర్ ముద్రా, శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు పింజర్ల మురళీ యాదవ్ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి వార్డులో వారి అభిమానులు వేడుకలను నిర్వహించారు. టీఆర్ఎస్ నేత పిట్ల నగేష్ భాస్కర్ ముద్రాస్తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. బొల్లారంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పింజర్ల మురళీ యాదవ్ జన్మదినోత్సవ వేడుకలను రిసాల్ బజార్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా పింజర్ల మురళీ యాదవ్ ను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. చల్లటి సాయంత్రాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? బిజీ షెడ్యూల్ తో పిల్లలకు దూరంగా ఉంటున్నారా? కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే మీరు సమ్మర్ కార్నివల్ 2022 పై లుక్ వేయాల్సిందే. ఎక్కడో దూరం వెళ్లి కష్టపడాల్సిన పని అంతకన్నా లేదు. మన కంటోన్మెంట్ వాసులకు అందుబాటులో ఉంది ఈ సమ్మర్ కార్నివల్. కంటోన్మెంట్ జింకానా గ్రౌండ్ లో సకల హంగులతో ఏర్పాటైంది ఈ సమ్మర్ కార్నివల్. స్పెషల్ గా చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు కాగా కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేందుకు ఈ ఎగ్జిబిషన్ నేడు అందుబాటులోకి వచ్చింది. ఎగ్జిబిషన్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన ప్రారంభించగా ఆయన శిష్యగరం చుట్టూ తిరిగి ఓ రౌండ్ వేసి అందులో ఉన్న సదుపాయాలపై ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కరికి 50 రూపాయల టికెట్ ధరతో ఈ ఎగ్జిబిషన్ లోకి ఎంట్రీ ఉండగా మొదట రోబోటిక్ జంతువులతో కూడిన బొమ్మలతో పాటు ఫోటోగ్రఫీ పిక్చర్ తో నిజంగా ఫోటో జంతువులతోనే దిగామా అన్న రీతిలో ఫోటో ఉండేలా ఏర్పాటు చేశారు. ఇంట్లో కావలసిన సామాగ్రితో పాటు మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా అవసరమైన ఇంటిల్లిపాది సామాగ్రిని ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులోకి తెచ్చారు. ఇక చిన్నారుల కోసం జాయింట్ వీల్ తో మొదలుకొని పలు ప్లేయింగ్ గేమ్స్ ను ఏర్పాటు చేయగా గేమ్స్ తో ఎంజాయ్ చేయడానికి చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు సైతం పోటీ పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 150 సంఖ్యలో ఉన్న స్టాల్స్ లో ప్రతి దానిలో ఒక విశేషం ఉండగా వాటినన్నిటిని ప్రత్యక్షంగా వెళ్లి చూస్తే కానీ మీకు అనుభూతి కలగదన్నమాట. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నేతల ముప్పిడి మధుకర్
నూర్, పనస సంతోష్, నాగినేని సరిత, నిత్యానంద, శేఖర్ ముద్రాస్, అజయ్, వేణుగోపాల్, ఉమాశంకర్, సాయన కుమార్తె నివేదితతో పాటు పలువురు పాల్గొనగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సమ్మర్ కార్నివల్ కొనసాగుతుందని తెలిపారు నిర్వాహకులు. आइए यहाँ पे देखिए, हम यहाँ पे रोबोटिक एनिमल्स का सेटअप लगाए हैं छोटे बच्चों के लिए और बड़ों के लिए शॉपिंग्स, अम्यूज़मेंट्स, फूड कोर्ट्स पे अराउंड 150 स्टॉल्स है बड़ों की शॉपिंग करने के लिए और अम्यूज़मेंट पार्क है जहाँ पे आपको रेंजर, फ्रिस्बी, जाइंट व्हील, ड्रैगन ट्रेन, कोलंबस और बच्चों के लिए भी छोटे राइड्स है. మరి ఇంకెందుకు ఆలస్యం? మంచి ఎంజాయ్మెంట్ కావాలంటే మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇక టైం వేస్ట్ చేయకుండా వీలైన రోజుకే ఇప్పుడే ప్లానింగ్ చేసుకొని ఈ సమ్మర్ కార్నివల్ ను సందర్శించి ఆ అనుభూతిని మీ సొంతం చేసుకోండి. ఇది ఈనాటి సమ్మర్ కార్నివల్ పై ప్రత్యేక కథనం. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మే 14న తుక్కుగూడలో జరిగే జనం గోస బీజేపీ భరోసా బహిరంగ సభను విజయవంతం చేద్దాం రండి, కదలి రండి. చెలో తుక్కుగూడ జనం గోస బీజేపీ భరోసా బహిరంగ సభకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తుక్కుగూడ బహిరంగ సభకు తరలి వెళ్దాం. ఆహ్వానించేవారు నాయుడు ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకుడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.